పర్వాలేదు స్మిత, ఏం కాదు. ఎలా అయితే అలా అయిపోయింది అంతే. బతిమలాడుకోవాలి. 10 minutes అయిపోయింది. అబ్బా. అక్క ఒకటి చెప్పాలి. చెప్పు ద్రవిడియన్. శ్రీమాత్రే నమః. శుభ సాయంత్రం తమ్ముడు, బాగున్నావా? భోజనం చేసావా అక్క? ఓకే. సపోర్ట్ మెసేజెస్. జై భవాని. శ్రీమాత్రే నమః. శుభ సాయంత్రం తమ్ముడు, బాగున్నావా? భోజనం చేసావా? చెప్పు. సపోర్ట్ మెసేజెస్లా కనబడలేదు, ఎందుకంటే ఇంతసేపు ఎవరు రాలేదు కదా, అందుకే. చెప్పు నాన్న, ఏం కావాలి చెప్పు. బాజీ, అస్సలాము అలైకుం బాజీ. బాయ్. భోజనం చేసావా? అల్లాముదిల్లా. చాలు చెప్పు నాన్న. గోవింద్ చెప్పు. అక్క నేను శరీరంలో చెడుకొని గమనిస్తున్నా. ఏమైంది గోవింద్? నిజం చెప్పు. ఏమైంది అసలు? ఏమైంది గోవింద్? ఎంత మాట అనేసాము? ఆ యొక్క ఫ్యూచర్లో అనే ఎందుకు అలా అని ఎందుకు అనుకుంటా? మంచిగా అవుతుంది కదా హెల్త్. నాకు వచ్చిన సంకేతం అక్క, అలా ఏం లేదు. నువ్వన్నీ అనుమానాలు పెట్టుకోకు, నువ్వన్నీ టెన్షన్స్ పెట్టుకోకు. అలా ఏమనకు. ఏం కాదు, నువ్వు ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటావు. అలా ఏం ఉండదు గోవింద్. నీ వయసు ఎంత? నువ్వెంత? బాజీ వెళ్ళిపోయాను. నా శరీరం ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నాను. పెళ్లి చేసుకోవాలి కదా. హాయ్ మల్లీశ్వరి, గుడ్ ఈవినింగ్ రా. భోజనం చేసావా? బాగున్నావారా బంగారం? లైట్ నమ్మా. థ్యాంక్ యూ మా. ఎలా ఉన్నావురా? మానిటైజేషన్ అయిపోయింది అలాగే. నేను లైవ్లో ఎవ్వరీ రావట్లేదు నోటిఫికేషన్. చెప్పమా. బాగున్నా అక్క? నేను బాగున్నాను తమ్ముడు. నువ్వెందుకు అలా అన్నావు అనేది చెప్పు నాకు. ఏం కాదు, నువ్వు పెళ్లి చేసుకోవాలి, పండంటి భవానీ మాతకి జన్మనివ్వాలి. ఎందుకు అలా అంటావు? నువ్వు అలా అనొద్దు. ఎందుకు అనాలి చెప్పు. ఏమిట్లకి ఏమి కాకపోయిన తర్వాత ఎందుకు అనుకోవాలి చెప్పు.